సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ సమ్మర్లో స్టూడెంట్స్ అందరికీ కూడా 2 months లీవ్స్ అయితే ఇస్తారు. ఈ 2 months ఖాళీగా ఇంట్లో ఉండేదానికంటే ఎక్కడో ఒక దగ్గర వర్క్ చేసుకుంటూ కొంత మనీ ఎర్నింగ్ చేసుకుందాము, ఆ వచ్చిన డబ్బులతో మంచి మొబైల్ కొనుక్కుందాం, లేదా ఉన్న ఈఎంఐస్ని క్లియర్ చేసుకుందాం అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి కొన్ని ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అవేంటంటే హైదరాబాద్లో వర్క్ చేయడానికి బైక్ ట్యాక్సీ, ఫుడ్ డెలివరీ ఇలా చాలానే ఉన్నాయి. బట్ ఈ ఎండాకాలంలో బైక్ ట్యాక్సీ చేయడం చాలా రిస్క్, ఎందుకంటే ఎండలు మామూలుగా లేవు. సో ఎండలో బైక్ ట్యాక్సీ చేసేదానికంటే ఈ జెప్టోలో జాయిన్ అవ్వడం చాలా బెటర్. ఈ జెప్టోలో జాయిన్ అయితే మనకంటూ స్పెసిఫిక్ స్టోర్ ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, ఛార్జింగ్ పెట్టుకుని ఛార్జింగ్ సాకెట్స్ అవైలబుల్గా ఉంటాయి. మన లింక్ నుండి ఈ జెప్టో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఊహించినంత జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. ఎంత జాయినింగ్ బోనస్ వస్తుంది అనేది వీడియోలో క్లియర్గా మీకు అయితే చెప్తాను. కొంతమంది దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు, నేను ఎలా జెప్టోలో జాయిన్ అవ్వాలని చెప్పి అడుగుతుంటారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా ఈ జెప్టోలో మీరు వర్క్ చేసుకోవచ్చు. ఎలా జాయిన్ అవ్వాలనేది కూడా చెప్తాను. కొంతమంది దగ్గర వెహికలే ఉండదు, నా దగ్గర బైకే లేదన్నా, నేను ఎలా జెప్టోలో జాయిన్ అవ్వాలి? సో మీరు ఈవీ వెహికల్ రెంట్కి తీసుకొని కూడా ఇందులో వర్క్ చేసుకోవచ్చు. ఈవీ వెహికల్ ఎక్కడ దొరుకుతాయి అనేది క్లియర్గా మీకైతే చెప్తాను. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ జెప్టోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది క్లియర్గా మీకు చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో డిస్క్రిప్షన్లో జెప్టో యాప్ లింక్ ఇచ్చాను. ఈ లింక్ పైన ట్యాప్ చేసి డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు మంచి జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు జాయినింగ్ బోనస్ అంటూ ₹1 కూడా రాదు. ఓన్లీ జెప్టోనే కాదు, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ర్యాపిడో అన్ని యాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీకు రిక్వైర్మెంట్ ఉందనుకుంటే వేరే యాప్స్లో కూడా మీరు రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మన లింక్ నుండి జాయిన్ అయితే మీకు ఖచ్చితంగా జాయినింగ్ బోనస్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు నేను యాప్ అనేది డౌన్లోడ్ చేస్తున్నా. యాప్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఈ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన వెంటనే పర్మిషన్స్ అడుగుతుంది. అన్ని పర్మిషన్స్ అనేవి యాక్సెప్ట్ చేయాలి. పర్మిషన్స్ అన్ని ఇస్తేనే ఈ యాప్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఓకేనా? పర్మిషన్స్ ఇచ్చిన వెంటనే మన ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీరు ఏ నెంబర్తో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకున్నారో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. నెంబర్కి ఒక 6 digit ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి 3 steps అయితే ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి, తర్వాత వర్క్ డీటెయిల్స్, తర్వాత డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. స్టెప్ 1 ప్రాసెస్ అయితే కంప్లీట్ చేద్దాం. ఇక్కడ కంటిన్యూ కనిపిస్తుందా, దేనిపైన ట్యాప్ చేయండి. ఫస్ట్ మనం సెలెక్ట్ చేయాల్సింది వర్క్ సిటీ. సో మీరు ఈ జెప్టో వర్క్ అనేది ఏ సిటీలో వర్క్ చేయాలనుకున్నారు? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, వరంగల్ ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ సర్వీసెస్ చాలా సిటీస్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఏ సిటీలో వర్క్ చేయాలనుకున్నారో ఆ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను హైదరాబాద్లో వర్క్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి హైదరాబాద్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. కంటిన్యూ పైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ కూపన్ కోడ్ అయితే వస్తుంది. ఈ కూపన్ కోడ్ రాకపోతే మాన్యువల్గా ఎంటర్ చేసుకోండి. ఈ కూపన్ కోడ్ ఎంటర్ చేస్తేనే మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. ఓకేనా? కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. కంటిన్యూ పైన ట్యాప్ చేసిన తర్వాత మనం వెహికల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బైకు, ఎలక్ట్రిక్ బైకు అనే 2 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, బైక్ ఉందనుకుంటే బైక్ సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు, అలాగే బైక్ కూడా లేదు అనుకుంటే మీరు ఎలక్ట్రిక్ బైక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర బైక్ ఉండి లైసెన్స్ లేదు అనుకున్నా కూడా మీరు ఎలక్ట్రిక్ బైకే సెలెక్ట్ చేసుకోండి. ఈవీ వెహికల్ సెలెక్ట్ చేసుకుంటే మీరు డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేయని అవసరం లేదు, మీ ఐడి యాక్టివేషన్ అయిపోతుంది. మీరు బైక్ సెలెక్ట్ చేస్తే ఖచ్చితంగా లైసెన్స్ అనేది అప్లోడ్ చేయాలి. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? నేనైతే ఎవరిని ఎంకరేజ్ చేయను. లైసెన్స్ ఉండే వాళ్ళు మాత్రమే వర్క్ చేసుకోండి. ఎల్ఎల్ఆర్ అని అప్లై చేయండి. ఒక 2-3 రోజులు ఎల్ఎల్ఆర్ వచ్చేస్తుంది. నా సజెషన్ ఎప్పుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇందులో వర్క్ చేయదని చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కొంతమంది దగ్గర బైకే ఉండదు. సో బైక్ ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఏ వెహికల్ అని ఉందా, దానిపైన ట్యాప్ చేసి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే జెప్టో వాళ్ళే రెంట్కి వెహికల్ అయితే మీకు ఇస్తారు. బట్ ఇది కొంచెం లేట్ ప్రాసెస్. మీరు బయట ఈవీ రెంటల్ వెహికల్స్ అయితే దొరుకుతాయి కదా, అక్కడ కూడా తీసుకోవచ్చు. బయట మార్కెట్లో తీసుకోవాలనుకుంటే మన ఛానల్ బయోలో ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకునే ఒక సోర్స్ అయితే ఉంది. మీ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళే మీకు కాల్ చేసి వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో లోయెస్ట్ వెహికల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రెంటెడ్ వెహికల్ మీకు అవసరం ఉందంటే ఫామ్ ఫిల్అప్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం హైదరాబాద్ సిటీ సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఈ హైదరాబాద్లో ఎన్ని జెప్టో వేర్ హౌసెస్ ఉన్నాయి, ఎన్ని జెప్టో డాగ్ స్టోర్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది క్లియర్ డేటా మొత్తం కూడా మనకు చూపిస్తుంది. మీ ఇంటికి దగ్గరగా ఉండే జెప్టో స్టోర్లో మీరైతే జాయిన్ అవ్వండి. మీలో చాలామంది జాయినింగ్ బోనస్ ఎక్కువగా చూపిస్తుందని చెప్పేసి సికింద్రాబాద్లో ఉండే వాళ్ళు మాదాపూర్లో జాయిన్ అవుతారు. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. మీ ఇంటికి దగ్గరగా ఉండే జెప్టో స్టోర్స్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది మీ ఇంటికి దగ్గరగా ఎన్ని కిలోమీటర్లో ఆ జెప్టో స్టోర్ ఉంది అనేది. ఇక్కడ చూడండి, నాకు 1.1 కిలోమీటర్, 1.9 కిలోమీటర్, 2.8 కిలోమీటర్లో చాలా స్టోర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఏ స్టోర్లో ఎంత జాయినింగ్ బోనస్ వస్తుంది అనేది కూడా క్లియర్ డేటా అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీ జాయినింగ్ బోనస్ బట్టి మీరు ఏ స్టోర్లో జాయిన్ అవ్వాలనుకున్నారో ఆ స్టోర్లో మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకే, ఇక్కడ హబ్సిగూడలో జాయిన్ అయితే ₹6,000 చూపిస్తుంది. రామంతపూర్లో 3,000, కొత్తపేటలో ₹500, అలాగే
ఉప్పల్లో జాయిన్ అయితే అప్ టు 6,000. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ జెప్టో సూపర్ స్టోర్స్ అవైలబుల్గా ఉంటాయి, జెప్టో డార్క్ స్టోర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ 2 స్టోర్లో రేట్ కార్డ్ కూడా వేరేగా ఉంటుంది. దీని గురించి తర్వాత ఇంకొక వీడియో అయితే చేస్తాను. జెప్టో డార్క్ స్టోర్లో జాయిన్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, జెప్టో సూపర్ స్టోర్లో జాయిన్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ప్రీవియస్గా కూడా ఒక వీడియో అయితే చేశాను. నేనైతే మా ఇంటికి దగ్గరగా ఉండే ఒక స్టోర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. కంటిన్యూ పైన ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు మనం పర్సనల్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఫస్ట్ అయితే మన సెల్ఫీ అయితే అప్లోడ్ చేయాలి, దాని తర్వాత ఆధార్ కార్డ్, తర్వాత పాన్ కార్డ్ అయితే సబ్మిట్ చేయాలి. ఈ 2 డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఈ 2 లేకపోతే మీరు జెప్టోలో జాయిన్ అవ్వలేరు. ముందైతే మనం సెల్ఫీ అయితే అప్లోడ్ చేద్దాం. సెల్ఫీ అప్లోడ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎవరు మనుషులు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. కళ్ళద్దాలు పెట్టుకోకూడదు. ఓకే, ప్రొసీడ్ టు క్యాప్చర్. సెల్ఫీ అయితే అప్లోడ్ చేస్తాను. సెల్ఫీ అప్లోడ్ చేసిన వెంటనే మనకి వెరిఫై అయితే అవుతుంది. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డ్ ఇమీడియట్లీ మనకి వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. ఓకేనా? లేదు వెరిఫికేషన్ కాలేదంటే ఆధార్ కార్డ్కి ఫిజికల్గా మీరు ఫోటో తీసి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. వెరిఫై పైన ట్యాప్ చేయండి. పాన్ కార్డ్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, వెరిఫై అయిపోతుంది. ఒకవేళ కాలేదనుకుంటే మీరు పాన్ కార్డ్కి ఫిజికల్గా ఫోటో తీసి కూడా అప్లోడ్ చేయొచ్చు. ఇలా అప్లోడ్ చేసిన మీ పాన్ కార్డ్ అనేది అప్రూవల్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఫిజికల్గా అప్లోడ్ అయితే చేస్తాను నా పాన్ కార్డు. ఇప్పుడు మనం ఈ జెప్టోలో జాయిన్ అవ్వాలంటే ఆన్బోర్డ్ ఫీజు అయితే పే చేయాలి. మీరు ఏ స్టోర్లో జాయిన్ అవుతున్నారు అనే దాన్ని బట్టి ఈ ఆన్బోర్డ్ ఫీజు అనేది ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం అయితే ఉంది. నాకైతే 1,200 రూపీస్ అయితే చూపిస్తుంది. లేదు 1,200 రూపీస్ మొత్తం నేను పే చేయాలనుకుంటే వీక్లీ ఇన్స్టాల్మెంట్లో కూడా మీరు పే చేసుకోవచ్చు. జెప్టోలో వర్క్ ఎలా ఉంటుందో తెలియదు. అలాంటప్పుడు మీరు ఎందుకు ఫుల్ పేమెంట్ చేయాలి? నన్ను అడిగితే ఇన్స్టాల్మెంట్ తీసుకోవడం బెటర్ అంటాను. ఒక వారం పని చేస్తారు, నచ్చితే కంటిన్యూగా వర్క్ చేస్తారు, నచ్చలేదు అనుకుంటే మానేస్తారు. కానీ ముందే పేమెంట్ మొత్తం చేసి నచ్చకపోతే మళ్ళీ మానేశారంటే మీరు పే చేసిన ఆ 1,200 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి రిటర్న్ రావడం చాలా కష్టం అవుతుంది. అందుకోసమే వీక్లీ ఇన్స్టాల్మెంట్ అయితే పెట్టుకోండి. ఓకేనా? నేనైతే వీక్లీ ఇన్స్టాల్మెంటే పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీకు డౌట్ రావాలి కదా, అన్న 1,200 రూపాయలు ఆన్బోర్డ్ ఫీజు ఎందుకు మనం పే చేస్తున్నాం అని చెప్పి. ఈ 1,200 రూపాయల అమౌంట్ అనేది 2 టీ షర్ట్లు ఇస్తారు, ఒక బ్యాగ్ ఇస్తారు, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అప్ టు డెత్ ఇన్సూరెన్స్ 10 lakhs ఉంటుంది. ఏదైనా యాక్సిడెంటల్ అయితే అప్ టు 1 lakh ఇన్సూరెన్స్ అయితే ఇస్తారు. ఈ బ్యాగ్, టీ షర్ట్, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మన దగ్గర వీళ్ళు 1,200 రూపాయల ఆన్బోర్డ్ ఫీజు అయితే కలెక్ట్ చేస్తున్నారు. నన్ను అడిగితే వర్త్ అంటాను. ఓకేనా? అమౌంట్ పే చేసిన వెంటనే మనకి కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ వచ్చింది. వీఆర్ వెరిఫైయింగ్ యువర్ డాక్యుమెంట్స్. మన డాక్యుమెంట్స్ వెరిఫై అవడానికి 1 లేదా 2 గంటలు అయితే టైం పడుతుంది. కాస్త వెయిట్ చేయండి. కాస్త వెయిట్ చేస్తే మీ డాక్యుమెంట్స్ అన్నీ అప్రూవల్ అయిపోయిన తర్వాత మీ ఐడి అనేది యాక్టివేషన్ అయిపోతుంది. సక్సెస్ఫుల్గా నా జెప్టో ఐడి అనేది యాక్టివేషన్ అయిపోయింది. 1 hour టైం పడింది. 1 hourలో నా ఐడి అనేది యాక్టివేషన్ అయిపోయింది. డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి అంటే ఐడి అనేది చాలా వేగంగా అప్రూవల్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఈ జెప్టో యాప్ అనేది ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూపిస్తుంది చూడండి, 3,000 రూపీస్ జాయినింగ్ బోనస్ అనేది. ఈ 3,000 పైన ట్యాప్ చేస్తే మనకి స్లాబ్స్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ 7 daysలో ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఈ జాయినింగ్ బోనస్ వస్తుంది అనేది. ఫస్ట్ 7 daysలో 50 ఆర్డర్స్ చూపిస్తుంది. తర్వాత 30 daysలో ఇంకొక 350 ఆర్డర్స్. ఇలా 350 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే టోటల్గా 3,000 రూపీస్ జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. ప్రతి స్టోర్కి ఈ జాయినింగ్ బోనస్ ఇలానే ఉండదు. ఈ జాయినింగ్ బోనస్ అనేది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. ఈ జాయినింగ్ బోనస్తో పాటుగా మనకి డైలీ ఇన్సెంటివ్స్ అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మనం ఎంతసేపు లాగిన్లో ఉన్నామో అనేది ఇక్కడ కనిపిస్తుంది, ఎంత ఎర్నింగ్ చేసామో అనేది ఇక్కడ కనిపిస్తుంది. మనం వర్క్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా స్లాట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ బుక్ నౌ అని కనిపిస్తుందా, దీనిపైన ట్యాప్ చేయొచ్చు. లేదా ఇక్కడ స్లాట్స్ అని కనిపిస్తుందా, దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ అవైలబుల్గా ఉన్న స్లాట్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు ఎంతసేపు వర్క్ చేయాలనుకున్నారో అన్ని స్లాట్స్ అయితే బుక్ చేసుకోండి. ఇలా ఇక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయా, ఇవి పీక్ స్లాట్స్. ఈ వైట్ కలర్లో కనిపించేవన్నీ కూడా నాన్ పీక్ స్లాట్స్. పీక్ స్లాట్స్లో వర్క్ చేస్తే మీకు ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి. ఖచ్చితంగా పీక్ స్లాట్లో మీరు వర్క్ చేయాలి. ఎందుకంటే పీక్ స్లాట్లో వర్క్ చేస్తేనే మీకు ఇన్సెంటివ్ అమౌంట్ అయితే వస్తుంది. ఇన్సెంటివ్స్ ఎక్కడ కనిపిస్తాయంటే మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేయండి. దీన్ని కాస్త ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆల్ ఇన్సెంటివ్ చూద్దాం. ఫస్ట్ మీరు 268 రూపాయలు ఎర్నింగ్ చేస్తే దానికి 100 రూపాయలు ఇన్సెంటివ్ అయితే ఇస్తారు. 522 రూపాయలు ఎర్నింగ్ చేసి దానికి ఇంకొక 200 రూపాయలు ఇన్సెంటివ్ అమౌంట్ అయితే వస్తుంది. ఒక రోజులో 1,154 రూపాయలు ఎర్నింగ్ చేస్తే 516 రూపాయలు ఇన్సెంటివ్ అమౌంట్ అయితే వస్తుంది. ఈ ఇన్సెంటివ్ అమౌంట్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఒక పీక్ స్లాట్ అయితే వర్క్ చేయాలి. పీక్ స్లాట్లో వర్క్ చేయకుండా నార్మల్గా వర్క్ చేసి వెళ్ళిపోదామంటే మీకు ఇన్సెంటివ్ అయితే రాదు. ఇక్కడ అప్కమింగ్ మైల్ స్టోన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ఎవరైతే ఈవినింగ్ టైంలో ఈ జెప్టోలో వర్క్ చేయడానికి వస్తారో వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్ అయితే ఉంది. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 1 గంట వరకు 200 రూపాయలు ఎర్నింగ్ చేస్తే 100 రూపాయలు ఇన్సెంటివ్ అయితే వస్తుంది. టాప్ వచ్చేసరికి 900 రూపాయలు ఎర్నింగ్ చేస్తే 530 రూపాయలు మీకు ఇన్సెంటివ్ అమౌంట్ అయితే వచ్చేస్తుంది. ఇలా మీరు ఇన్సెంటివ్స్ చెక్ చేసుకోండి, వర్క్ చేసుకోండి.